ఉత్తరాంధ్రలో భూ కుంభకోణాలు జరిగాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫ్యాన్ పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుల్ని బెదిరించి భూములు లాక్కున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా లెక్కలు తేల్చేస్తామన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? అధికారులు చెబుతున్నదేంటి? చెప్పిందొకటి, చేస్తున్నది మరొకటి అని ప్రజలు భావించే పరిస్థితి ఎందుకొచ్చింది? సాగర నగరం విశాఖ ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అలాంటి నగరంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో 3 రాజధానుల పేరుతో భూములు, ఆస్తుల దోపిడీ జరిగింది. భూ యజమానులను భయపెట్టి ఫ్యాన్ పార్టీ నేతలు రాయించుకున్నారు. కొన్ని ల్యాండ్స్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చుక్కల భూములతో పాటుగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసి తమ బినామీల పేర్లతో రాయించుకున్నారు. వివాదాల్లో ఉన్న భూములను చేజిక్కించుకున్నారు. వాటిలో చాలా వాటికి ఆధారాలు చూపించారు కూటమి పార్టీల నేతలు. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కూటమి పవర్లోకి వచ్చింది. భూ దోపిడీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విశాఖలో పర్యటించి ఏవో లెక్కలు చెప్పారు. ఫ్యాన్ పార్టీ నేతలు విశాఖ జిల్లాలో 1000 ఎకరాలు దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. విజయనగరం జిల్లాల్లో 191 ఎకరాలు, విశాఖలో 133 ఎకరాల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. విశాఖలో వివాదాస్పద దస్పల్ల ల్యాండ్స్, హైగ్రీవ భూములు, ఎర్రమట్టి దిబ్బలు, స్వరూపానంద భూములను కూడా అధికారులు పరిశీలించారు. వాటిపై కూడా కోర్టు వివాదాలు ఉన్నాయి. అన్నింటిపై చట్టపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ మరో అంశం ఉంది. ఎన్సీసీసీ ల్యాండ్స్ జోలికే పోలేదు అధికారులు. పైగా నిషేధిత జాబితా భూముల రిజిస్ట్రేషన్ల ప్రస్తావన లేదు. తప్పుడు పత్రాలతో ఆక్రమించుకున్న ల్యాండ్స్ ఊసెత్తలేదు. ఇనాం భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్స్, ఇలా చాలా వ్యవహారాలు జరిగాయి. పైగా గతంలో విశాఖ భూ ఆక్రమాలపై సిట్ నివేదికల గురించి స్పెషల్ సీఎస్ కు తెలియదు. తెలుసుకుంటామంటున్నారు. ఇవి కాకుండా బెదిరింపులకు పాల్పడి లీగల్ గానే భూములను దోచుకున్నారు. లీగల్ ఉన్న వాటిపైన ఏం చేయలేం, కోర్టు వివాదాలు పరిశీలిస్తాం, మిగతావి తెలుసుకుంటాం. ఈ మాటలు విన్న తర్వాత విశాఖ కూటమి నేతలు నీరసించిపోయారు. అదేంటి, ఇన్ని అక్రమాలు జరిగాయని మేమే చెప్పాం, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అసలేం జరగలేదన్నట్లు, అంతా సక్రమంగానే ఉందన్నట్లు మాట్లాడటం చూశాక ఒక క్లారిటీ వచ్చింది. మారింది ప్రభుత్వం మాత్రమే, అధికారులు కాదు అనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా కూడా అధికారులు ఇచ్చిన రిపోర్టులను చూశారు, చెప్పారు. అందులో అక్రమాలు ఎప్పటికీ కనిపించవు. దీంతో మేం బయట ముఖం ఎలా చూపించుకోవాలో అర్థం కావటం లేదని కూటమి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాగైతే భూ ఆక్రమణలు ఎలా బయటపడతాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సిసోడియా చెప్పిన మాటలు వైసీపీ నేతలకు వరంగా మారాయి. కూటమి ప్రభుత్వ అధికారులే తమకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంశం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు మింగుడు పట్టలేదు. వ్యాపారాలు చేసేవారందరూ ఒకటే, అలాగే రాజకీయ నాయకులు కూడా ఒకటే. అవసరమైనప్పుడు విమర్శలు చేస్తారు, వారికి కావాల్సినప్పుడు కలిసి పనులు చేసుకుంటారు. ఇప్పుడు వీరు అంతే. ప్రభుత్వం మారిపోయిందని వారికి కలిసొచ్చే అంశాలను వదిలేసుకుంటారా? భూ వ్యాపారంలో కలిసి పని చేసుకుంటున్నట్లు ఉన్నారు. కాబట్టి లాభాల్లో వాటాలు ఇస్తే అక్రమాలు ఎక్కడ బయటకొస్తాయిలే అంటూ పరోక్షంగా కూటమి నేతల తీరును ప్రజలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రెడ్ బుక్ అన్నారు, విశాఖ భూలెక్కలు తేలుస్తామని గొంతు చించుకున్నారు. మాకు ఫిర్యాదు చేస్తే మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పారు. మన సిసోడియాకు కూడా బాధితులు, ప్రజా సంఘాలు అలాగే ఫిర్యాదులు ఇచ్చాయి. కానీ ప్రయోజనం లేదని పెదవి విరుస్తున్నారు. అందరూ ఒక్కటేనని అంటున్నారు విశాఖ వాసులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.